पौलुस कहता है అపోస్తలుడైన పౌలు मैं అంటాడు तुमको प्रभु यीशु मसीह की बहुत सारी बातें बताना चाहता हूं, యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన సంగతులు నేను చెప్పాలనుకుంటున్నాను. लेकिन तुम अभी तक बच्चों के बच्चे रह गए. అయితే ఇంకను మీరు పిల్లల వలెనే కనబడుతూ ఉంటున్నారు. अभी तक तो तुमको टीचर्स हो जाने चाहिए था. ఈ సమయానికి మీరు బోధకులు కావాల్సినది. हाँ, टीचर्स के बजाय अभी भी तुम लर्नर स्टेज में हो. ఇంకా మీరు బోధకులుగా ఉండవలసిన బదులు మీరు ఇంకను నేర్చుకునేవారుగానే ఉంటూ ఉన్నారు. तो हमारा ग्रोथ कैसे होना चाहिए? కనుక మనకి ఎదుగుదల ఏ రీతిగా ఉండాలి? From learners we should become teachers. కనుక మనం నేర్చుకునేవారుగా ఉండి మనం బోధించేవారుగా ఉపాధ్యాయులుగా అవ్వాలి. क्या सीखना है? దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది जो ఏంటి? प्रभु यीशु ने सीखा. ఏదైతే ప్రభు యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారో इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 5 अध्याय 5వ అధ్యాయము 8 वचन. 8వ వచనం. पुत्र होते हुए भी उसने दुख उठा उठाकर आज्ञा माननी सीखी. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. This is the time now ప్రియులారా, ఇది సమయమై ఉంటున్నది to humble ourselves. మనల్ని దీనులుగా చేసుకున్న వారమై From learners we should become